ఓహో, సడన్గా మనకు పెద్ద లగేజ్ ఏం లేదు, ఒక బ్యాక్ ప్యాక్ ఉందంతే, ఆఫీస్ బ్యాగ్. దానితోడు వెనకాతలు స్వీట్స్ పెట్టాం. ఎందుకో అది జారినట్టు అనిపిస్తుంది. ఓ ఇది మ్యాటర్. బంగికా వెనక్కి వచ్చింది. స్వీట్స్ అక్కడికి వెళ్ళేంతవరకు ఉంటాయో ఉండవో, లేకపోతే మాత్రం మా వాళ్ళు తిట్టుకుంటారు. సడన్గా భయం వేసింది ఇవి పడిపోయేమో అని చెప్పి. ఇదిగోండి, ఇది ఓ 10 కిలోమీటర్లు వచ్చేసరికి ఇది లూజ్ అయిపోయింది మొత్తానికి. ఎందుకో డౌట్ కొడుతుంది. లాస్ట్ టైం 2023లో ఒకసారి హైదరాబాద్ టు మహారాష్ట్ర నాసిక్ సైడ్ వెళ్ళేటప్పుడు అట్లనే బ్యాక్ ప్యాక్ మొత్తం కింద పడిపోయి మన బంగి కార్డ్స్కి హుక్స్ ఉంటాయి కదా, ఒక హుక్ బండి కట్టుకొని ఉంది, ఇంకో హుక్ ఏమంచి కింద బ్యాగ్ దొర్లుకుంటా వస్తుంది. ఆల్మోస్ట్ ఎంత దూరం వెళ్ళామో, అది ఎప్పుడు పడిపోయిందో కూడా తెలీదు. అలా లాక్కెళ్తూనే పక్క నుంచి ఒక కార్ అతను పోతూ పీచే అంటుంటే అప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే బ్యాగ్ లక్కీగా తాడుకు అంటుకొని ఉంది బంగి కోట్కి. చూస్తే పై లేయర్ ఆఫ్ రెయిన్ కవర్ లేయర్ మొత్తం అరిగిపోయింది, లోపల బ్యాగ్ అంతా చిరిగిపోయింది, లోపల బట్టలకు కూడా బొక్కలు పడిపోయినాయి. నాకు ఎందుకు ఈరోజు, బట్ లక్కీగా రోజు బ్యాగ్ మాత్రం బంగి కోట్కి అంటుకొని మాతోనే వచ్చింది కింద దొర్లుకుంటూ. ఆ బ్యాగ్ ఎక్కడో పడిపోయి ఉంటే ఇంక మాకు ట్రిప్ అంతా బట్టలు లేనట్టే. అందుకే 1-10 సార్లు ఇప్పుడు చెక్ చేసుకుంటున్నా. నాకు ఎందుకు భయం వేస్తుంది. నాకెందుకో నేను తప్పు రూట్లో వెళ్తున్నానేమో అనిపిస్తుంది. వైజాగ్లో పుట్టి పెరిగి వైజాగ్ రోడ్లు మర్చిపోయాను. లాస్ట్ 4 years నుంచి మనం వైజాగ్లో చాలా తక్కువ ఉంటున్నాం కదా. అందులో 3 years హైదరాబాద్లో ఉన్నాం, ఇంకొక 1 year బెంగళూరులో ఉన్నాం. దెబ్బకి మనం వైజాగ్లో రూట్లు మర్చిపోయాను. లాస్ట్కి మా ఫ్రెండ్ గారు ఫోన్ చేసి జగదంబ రారా అంటే నేను కాంప్లెక్స్ వెళ్ళాను. అలాంటి స్టేజ్కి వచ్చాను నేను. అబ్బబ్బా, బయట ఎంత చల్లగా ఉంది అంటే అంత చల్లగా ఏం లేదు, బట్ కొంచెం కొంచెం మోడరేట్గానే ఉంది, అంత హాట్గా కూడా లేదు. లోపల మాత్రం హెల్మెట్లో చెమట మామూలు రావట్లేదు, ఎందుకో నాకు తెలియట్లేదు. వైజాగ్ తీస్తేనేమో ఇది మనకి ఇండస్ట్రియల్ ఏరియా కదా వైజాగ్లో అంతా ఇదంతా, అది మీరు చూసుకున్నట్టయితే. సో మొత్తం లారీలు వైజాగ్ పైకి ఎత్తుతుంటేనేమో మొత్తం లారీ నుంచి వచ్చే డస్ట్, కింద తీస్తేనేమో చెమట.